హాయ్ అండి. రోటీ, చపాతీ, పుల్కాలోకి మంచి కాంబినేషన్ కర్రీ అండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్‌లో లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి ఫాలో అవ్వండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్లి ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనికోసం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే స్పైసెస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, అలాగే ఒక కప్పు టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇది ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి పావుగంట ముందు నానబెట్టుకున్న సోయా చంక్స్, అలాగే పెద్ద సైజులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే గ్రీన్ బటానీ కూడా వేసి ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి రుచికి సరిపడా దీంట్లో సాల్ట్, అలాగే కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కర్రీ అనేది దగ్గర పడాలి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, సింపుల్‌గా రోటీ పుల్కాలోకి మంచి కాంబినేషన్ కర్రీ అయితే సింపుల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసేసుకోవచ్చు. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.